లేని వ్యక్తులకు పరలోకంలో చోటుందా అన్న మాట గురించి ప్రేమతత్వాన్ని కట్టడానికి మనకు ఇచ్చాడు. ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. 2 అక్షరాల ప్రేమ. లోకములో ఎన్నో రకరకాల ప్రేమలు ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమ బలమైన ప్రేమ. అందుగురించే యేసు ప్రభువు ప్రేమ విలువైన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నవాడు. చీకటికి ఎవరు సాదృశ్యం? సాతానికి సాదృశ్యం. వెలుగుకి ఎవరు సాదృశ్యం? ప్రభువైన క్రీస్తు. అందుగురించే బైబిల్ గ్రంథంలోని అదే మరి ఇక్కడ చూసినట్టయితే అదే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 14వ మనము సహోదరులను ప్రేమించున్నమనగా మరణముల నుండి జీవములను దాటిన మెరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషి నరహంతకుడు అంట కదా. ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు పిల్లలు కదా. ఎంత గొప్ప మాట దేవుడు కదా. ఈరోజు మనం దేవుని పిల్లలు, మనం అంతా యేసు రక్తంలో కడగబడిన వారము. ఎన్నో ప్రేమలు ఉన్నాయి. అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, భార్య భర్తల ప్రేయసి ప్రేమ, లోక సంబంధం ప్రేమలు, ఎన్నో ప్రేమలు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రేమ ఎందుకు వచ్చాడంటే తండ్రి అయిన దేవుడు మనని అక్కడ ఉండాల్సిన స్థానము పరలోక రాజ్యం నుంచి భూలోకి వచ్చాడు. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ చదవండి, 15వ వచనం చూడండి పిల్లరా. దేవుని వాక్యం ఎంత విలువైన మాట. అందుగురించే ప్రేమ కలిగి జీవించాలా. చీకటి వారం ఒకప్పుడు, ఇప్పుడు వెలుగు సంబంధము. మరి పరలోక రాజ్యం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడు? భూముల కొరకు వచ్చానా, ఇంటి కొరకు వచ్చానా, గ్రామాల కొరకు వచ్చానా, ఎందుకు వచ్చాడో బైబిల్ గ్రంథం ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి పిల్లరా. క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చారు. ఒక కలెక్టర్ వచ్చి మన ఇంటికి వచ్చి టీ తాగిపోతే చెప్తాం. పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చింది క్రీస్తు ప్రేమను బట్టి కదా. క్రీస్తు ప్రేమను బట్టి మనమంతా ఎవరు తెలియదు. యేసు రక్తంలో కడగబడి మనంతా దేవుని పిల్లలము. స్త్రీలింగమైనా అంతా మనమంతా దేవుని పిల్లలమే. గొప్పలైనా కదా, అంత దేవుని బిడ్డలు మనమంతా ఐక్యంగా కదా. ఈరోజు ఐక్యత వస్తే, ప్రేమ వస్తే బైబిలే కదా. అందుగురించి ప్రియులరా, దేవుడు ప్రేమ స్వరూపి కదా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వారు చీకట్లో ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఎరుగు కదా. అందుగురించి 8వ వచనం 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగాడు. ప్రేమ లేని వ్యక్తులకు పరలోకం చోటిస్తాడా? కంటికి కనబడి సహోదరిని ప్రేమించడానికి చేత కనబడిని ఎలాగ నమ్ముతాం కదా. అందుగురించి ప్రేమ కలిగి జీవించే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం తన సహోదరిని శత్రువుని సైతం అంటే పెంచుకుంటుంటారు. అది మంచి పద్ధతి కాదు. దేవుని ప్రేమను బట్టి మనము మాట్లాడాలా. యేసు ప్రభువు వారు శత్రువుని సైతము ప్రేమించాలా. మంచివాడిని ప్రేమించేది కాదు, నీ శత్రువుని కూడా ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది కదా. అందుగురించి కొంతమంది హిందువులు సూక్తి అంటారు, నీవు సాయం చేయకపోయినా పర్లేదు, కీడు చేయరాదంట కదా. కాబట్టి మనము దేవుని పిల్లలకు మనము మేలు చేసేవారముగా ఉన్నాము కదా. మేలు చేసి కీడు వచ్చినా వస్తుంది, అయినా మనము దేవుని కొరకు బ్రతకాల పిల్లరా. అదే మొదటి యోహాను రాసిన 4వ అధ్యాయము 21వ వచనం చూస్తే దేవుడు ఎంతో గొప్ప మాట. ఆజ్ఞను పొంది ఉన్నామంట. కంటికి కనబడే సహోదరిని ప్రేమించారు. కనబడి ప్రేమించి వందాలని చెప్పిన మనము కనబడిన దేవుడు ఎలా నమ్ముతాము? కనబడేటువంటి మనిషిని ప్రేమించి లేని వ్యక్తులము తాటి మనిషిని ప్రేమించి వందలని చెప్పి మనము కనబడేది ఏమని ప్రార్థించాం? బలలో చేసి శత్రుతో ముందు సమాధానపడి బలలో చేయ. మనము సమాధానపరచువారు ధనుడు దేవునికి కుమారులంట. ఎవరు చేస్తారు చెప్పండి? యేసు రక్తంలో కడగబడే ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తారు. సమాధానపరిచేవారు యేసుక్రీస్తు విలువైన మాట, దేవుని మాట, సమాధానం ఇచ్చే మాట అంట కదా. అందుగురించి పిల్లల మొదటి యోహాను రాసిన పత్రిక 3:10 కూడా కదా, ప్రేమ లేనివానికి ఏముంటుందంట? మరణం అంట కదా. 3:10 చూడండి. 3:10 చూసినట్టయితే కాబట్టి దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరెవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడడు. నీతిని జరిగించని పదివాడు తన సహోదరుని ప్రేమ పదివాడు దేవుని సంబంధులు కారు. మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులము. దేవుని సంబంధులు నీతి కార్యాలు జరిగిస్తాడు. దేవుని సంబంధం దేవుని కొరకు బతుకుతాడు కదా. ఒక ఆత్మను రక్షిస్తాడు కదా. పోయిన వారంలో పాస్టర్ మీటింగ్ పెట్టినాం మా వనవాసి గ్రామం విలేజ్లో. అక్కడ